నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేయాలంటే ఒక్కటే ఫార్ములా. సినిమాలో ఏమున్నా లేకపోయినా మాస్ యాక్షన్ ఉంటే చాలు. హిట్ సంగతి తర్వాత మినిమం కలెక్షన్లు గ్యారంటీ అంటున్నారు మన హీరోలు. అందుకే ఊరా మాస్ సినిమాలతో సాలిడ్ యాక్షన్ తో అద్దరగొట్టబోతున్నారు. మరి వరుస పెట్టి మాస్ హీరో అవతారం ఎత్తుతున్న హీరోలెవరు? చేయబోతున్న సినిమాలేంటి? ఎప్పుడు పక్కింటి అబ్బాయిలా క్యూట్ గా లవర్ బాయ్ గా కనిపిస్తే బోరైపోతుంది. అందుకే షేడ్స్ చూపిస్తున్నారు. అందులో నాని మరీ ముందున్నారు. దసరాలో నాని యాక్షన్ కి ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ కి మరోసారి అదే రేంజ్ హై వోల్టేజ్ యాక్షన్ చూపిస్తాను, రెడీగా ఉండమంటున్నారు. ద ప్యారడైజ్ మూవీ పోస్టర్ తోనే అందరికీ షాక్ ఇచ్చిన నాని లేటెస్ట్ గా రిలీజ్ అయిన వీడియోలో కంప్లీట్ మాస్ మేకోవర్ కి ఫిదా అవుతున్నారు. నాని శ్రీకాంత్ వదిల కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన దసరా మూవీ నానిలోని మాస్ యాంగిల్ ని చూపించింది. ఇక సరిపోదా శనివారంలో యాక్షన్ చేసిన మాస్ డోస్ తక్కువే. కానీ ఈసారి మాత్రం మాస్ కున్న అన్ని బౌండరీస్ చెరిపేసి కంప్లీట్ మాస్ అవతారలో ద ప్యారడైజ్ మూవీ చేస్తున్నారు నాని. లేటెస్ట్ గా రిలీజ్ అయిన వీడియోలో జడల్ క్యారెక్టర్ లో నెక్స్ట్ లెవెల్ మాసిజం ని చూపించబోతున్నట్టు హింట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయితే నాని కంప్లీట్ మాస్ హీరో అన్న ఇమేజ్ తెచ్చుకోవడం గ్యారంటీ అంటున్నారు జనాలు. చేసే సినిమాల్ని బట్టి మాస్ హీరో అంటారు, కానీ ఈ హీరోకి మాత్రం పేరులోనే మాస్ ని యాడ్ చేసి మాస్ మహారాజా అని ముద్దుగా పిలుచుకుంటున్నారు ఆడియన్స్. మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రవితేజ తన కెరియర్ కి బలంగా మారిన మాస్ ని మాత్రం వదలడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా కోర్ కాన్సెప్ట్ మాత్రం మాసిజమే. అందుకే ఈసారి తన 75వ సినిమాకి ఏకంగా మాస్ జాతర అన్న టైటిల్ పెట్టి మరీ తనకి మాస్ మీదున్న ప్రేమని చూపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో రవితేజ మాస్ ఈజ్ ని మరోసారి చూపించారు. మరి ఈ నెలాఖరికి రిలీజ్ అయ్యే మాస్ జాతరలో ఇంకేం రేంజ్ మాస్ ని చూపించబోతున్నారు అని వెయిట్ చేస్తున్నారు జనాలు. అసలు మాస్ గురించి చెప్పుకుంటూ బాలకృష్ణ గురించి చెప్పుకోకపోతే ఎలా? అసలు సిసలు మాస్ హిస్టీరియా క్రియేట్ చేయాలన్నా, ఒక్క స్లోగన్ తోనే మాస్ వైబ్స్ క్రియేట్ చేయాలన్నా బాలయ్యతోనే సాధ్యం. అందుకే బాలయ్య సినిమా అంటే అది ఎంత కాస్ట్లీ లొకేషన్ అయినా సరే మాస్ సినిమా కిందే చూస్తారు జనాలు. అసలు బాలయ్య మేనరిజమే మాస్, బాలయ్య డైలాగే మాస్. అంతలా బాలకృష్ణని మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు ఫ్యాన్స్. దీనికి తోడు బోయపాటి యాడ్ అయితే ఇక ఆ మాస్ లెవెల్ పీక్స్. అందుకే అఖండ 2లో ఏ రేంజ్ మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయో, ఏ రేంజ్ లో మాస్ యాక్షన్ చూపించబోతున్నారో అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. మాస్ అప్పీల్ లేకపోయినా ఆయన క్లాస్ సినిమాలు చేసినా అందులోనే మాస్ వెతుక్కుని పవన్ కళ్యాణ్ ని మాస్ హీరోని చేసేశారు ఫ్యాన్స్. ఇక అప్కమింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతోంది కాబట్టి అందులో మాస్ ఎలిమెంట్స్ కి కొరత గ్యారంటీగా ఉండదు. హరిహర వీరమల్లు, ఓజీ లాంటి సినిమాల తర్వాత రాబోతున్న మాస్ మూవీ కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ లో మాస్ ఎలిమెంట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఫస్ట్ నుంచి మాస్ అప్పీల్, మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎలాగో మాస్ ఇమేజ్ తోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో పని కట్టుకొని మరీ మాస్ సినిమాలు చేస్తూ ఆ ఏరియాలో కూడా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తున్నారు హీరోలు. క్లాస్ హీరోలు అన్న ఇమేజ్ ని దాటుకుని మాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకోవడానికి ఊరమాస్ సినిమాలు ట్రై చేస్తున్నారు హీరోలు. స్పెషల్లీ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీగా తెరకెక్కుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్, రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్, లొకేషన్స్ అన్నీ మాస్ ఫ్లేవర్ ఉండడంతో పెద్ది కంప్లీట్ మాస్ ఫీస్ట్ ఇవ్వబోతోంది. రంగస్థలంలో ఆల్రెడీ మాస్ హీరోగా మెప్పించిన రామ్ చరణ్ ఈ పెద్ది మూవీతో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకుంటాడంటున్నారు అభిమానులు. ఇక లుక్, డైలాగ్ డెలివరీతోనే మాస్ వైబ్స్ ఇచ్చే మరో నందమూరి హీరో ఎన్టీఆర్. బాలయ్య తర్వాత మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో తెరకెక్కిస్తున్న డ్రాగన్ ని అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీగానే చేస్తున్నారు. అసలు ప్రశాంత్ నీల్ అంటేనే మాస్ ఎలివేషన్స్ కి పేరు. అలాంటిది మాస్ బాడీ లాంగ్వేజ్ ఉన్న ఎన్టీఆర్, మాస్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీల్ కలిసి డ్రాగన్ మూవీని సాలిడ్ మాస్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. రౌడీ హీరో ట్యాగ్ వచ్చిన మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న మరో హీరో విజయ్ దేవరకొండ. వరుస పెట్టి మాస్ సినిమాల్ని చేస్తూ మాస్ హీరో అనిపించుకోవాలని చూస్తున్నారు విజయ్. రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ లో అటు క్లాస్ లుక్ తో పాటు మాస్ ని కూడా అదరగొట్టిన విజయ్ అప్కమింగ్ మూవీస్ ని మాత్రం మాస్ టచ్ తోనే చేస్తున్నాడు. రాహుల్ సాంకృత్యంతో చేయబోయే సినిమాతో పాటు రవికిరణ్ కోలాతో కమిట్ అయిన సినిమాలు రెండూ కూడా మాస్ మూవీసే. మెగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ కూడా ఈసారి మాస్ మూవీ చేస్తున్నాడు.
లుక్ దగ్గర నుంచి స్టోరీ వరకు ప్రతిదీ మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూస్ చేసుకుంటున్నాడు సాయి దుర్గా తేజ్. తన అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టుని కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేశారు. సాయి దుర్గా తేజ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో 120 కోట్లకు పైగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఈ మెగా మేనల్లుడికి మాస్ హీరో ఇమేజ్ రావడం పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇలా హీరోలు ఇంట్రెస్టింగ్ మాస్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లిచ్చిన డైరెక్టర్లు కానీ ఇప్పుడు మాత్రం హిట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. స్టార్ హీరోలకి కెరీర్ బెస్ట్ హిట్లిచ్చిన డైరెక్టర్స్ ఇప్పుడు కెరీర్ లో క్రూషియల్ సినిమాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో అయినా సక్సెస్ కొడతారా, మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తారా? డైరెక్టర్లు ఫుల్ ప్రెజర్ లో ఉన్నారు. ఒకప్పుడు హీరోలందరికీ సూపర్ హిట్లిచ్చిన డైరెక్టర్లు ఇప్పుడు హిట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అలా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది పూరి జగన్నాథ్. డిజాస్టర్లతో కంటిన్యూ అవుతున్న పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతితో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, మహేష్, బన్నీ ఇలా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ కెరియర్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఒకే ఒక్క హిట్ అని ఎదురు చూస్తున్నారు. మరి విజయ్తో సినిమా అయినా పూరికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. యంగ్ డైరెక్టర్ సుజిత్ భారీ స్కేల్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నారు. రన్ రాజా రన్ తో కెరియర్ స్టార్ట్ చేసిన ప్రభాస్ తో సాహో చేసి అందరినీ అట్రాక్ట్ చేశాడు. అయితే అది అంత రీచ్ కాకపోయినా పవన్ కళ్యాణ్ ఓజీ ఛాన్స్ ఇచ్చారు. ఓజీ పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలోకి భారీ హైప్ ఉన్న సినిమా. దాంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. మరి అలాంటి హెవీ యాక్షన్ మూవీ ఓజీతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వద్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సుజిత్. హరీష్ శంకర్ రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ గా సినిమాలు చేస్తూ ఉన్నారు. సక్సెస్ రేట్ కన్నా హరీష్ శంకర్ సినిమాలంటే మార్కెట్లో క్రేజ్ ఉంది. అయితే అదే క్రేజ్ తో చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా డౌట్స్ రేస్ చేశారు ఫ్యాన్స్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషైపోయారు. మరి ఫ్లాపుల్లో ఉన్న హరీష్ శంకర్ మళ్లీ పికప్ అవ్వాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అవ్వాల్సిందే. ఒక హీరోతో కాకపోయినా మరో హీరోతో అయినా హిట్ కొట్టడానికే సినిమాలు చేస్తారు డైరెక్టర్స్. అయితే బోయపాటి మాత్రం ఒక్క బాలయ్యతో తప్ప అసలు ఏ హీరోతో సినిమా చేసినా సినిమా హిట్ కాదు. అందుకే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న బోయపాటి ఈసారి హిట్ ట్రాక్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు. బోయపాటి ఒక్క బాలయ్యతో తప్ప మిగతా ఎవరితోనూ ఆ రేంజ్ సక్సెస్ కొట్టలేకపోతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తో వినయ విధేయరామ, రామ్ తో స్కంద లాంటి డిజాస్టర్ మూవీస్ తో కంటిన్యూ అవుతున్నారు. ఈ ఫ్లాప్లకు బ్రేక్ పడాలంటే బోయపాటికి హిట్ కావాలి. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో అఖండకి సీక్వెల్ గా అఖండ తాండవం తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అఖండ సీక్వెల్ సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ లైమ్ లైట్ లోకి రావడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. మారుతి అసలు హిట్ ఫ్లాప్ ని పెద్దగా పట్టించుకోకుండానే సినిమాలు చేస్తూ ఉంటారు ఆ డైరెక్టర్. అయితే ఇప్పటివరకు పెద్ద హీరోల జోలికి వెళ్లని మారుతికి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ ఛాన్స్ ఇచ్చారు. ప్రభాస్ డ్యూయల్ రోల్లో హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ డేట్ ఇచ్చింది. ప్రభాస్ నెవర్ బిఫోర్ అవతారలో కొత్త లుక్ తో కనిపిస్తున్న రాజాసాబ్ కనుక హిట్ అయితే ఇక మారుతి స్టార్ డైరెక్టర్ అయినట్లే. అప్పుడప్పుడు సినిమాలు చేసే క్రిష్ అనుష్క సినిమాతో మరోసారి బిజీ కావాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ జీవిత కథని తెరకెక్కించాలని ట్రై చేసి అంతగా సక్సెస్ కాలేకపోయిన క్రిష్ హరిహర వీరమల్లుని కూడా సగమే డైరెక్ట్ చేశారు. అయితే అనుష్కతో ఇంట్రెస్టింగ్ మూవీ ఘాటిని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఘాటి వచ్చే నెల 5వ తేదీ థియేటర్లలోకొస్తోంది. ఈ సినిమా హిట్ అయితే క్రిష్ కి అవకాశాలు వెతుక్కునే అవసరం లేనట్లే. ఒక్కడు, రుద్రమదేవి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన గుణశేఖర్ లాంగ్ గ్యాప్ తర్వాత సమంతతో శాకుంతలం మూవీ చేశారు. యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా తర్వాత గుణశేఖర్ అంతగా సినిమాలు చేయలేదు. అయితే న్యూ కమర్స్ తో కలిసి యుపోరియా అనే ఇంట్రెస్టింగ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయి మళ్లీ వరుసగా సినిమాలు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గుణశేఖర్. హిట్ రేట్ కాస్త తక్కువగానే ఉన్న సందీప్ నంది కూడా లైమ్ లైట్ లోకి రావడానికి తెగ కష్టపడుతున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న ఈ డైరెక్టర్ శర్వానంద్తో భోగి అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. అసలే వరుసగా ఫ్లాపుల్లో ఉండి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సంపత్ నంది అనౌన్స్మెంట్ వీడియోతో అంచనాలు పెంచారు. అయితే ఈ సినిమా హిట్ అయితేనే సంపత్ టాలీవుడ్ లో బిజీ అయ్యే ఛాన్స్ ఉండడంతో భోగి మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు సంపత్ నంది. సావ్యాస్ చూశారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని ట్రెండీ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.